దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. ద్వారకా నగర సమీపంలో ఓ చిన్న గొల్ల గ్రామంలో రాధమ్మ అనే ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు నివసించేది. సామాన్య జీవనం సాగిస్తూ ఆమె గోవులను కాసుకుంటూ వాటి నుంచి సేకరించిన పాలు, నెయ్యి, పెరుగు అమ్మి జీవనాధారం పొందేది. ఆమె హృదయంలో శ్రీకృష్ణుడి పట్ల అపారమైన భక్తి నిండి ఉండేది. ఆమె రోజు సాయంత్రం గ్రామంలోని చిన్న కృష్ణ ఆలయంలో దీపం వెలిగించి నమస్కరించేది. ఒకరోజు గ్రామ పెద్దల సభలో ఓ సాధువు నోటి నుండి సర్వం శ్రీకృష్ణార్పణం అనే మాట వినింది. ఆ మాట ఆమె మనసులో లోతుగా నాటుకుపోయింది. అదేదో పెద్ద మహామంత్రం అనుకుని ఆ రోజు నుండి మననం చేయటం ప్రారంభించింది. రాధమ్మ ఆ మంత్రాన్ని ఓ దివ్య శక్తిగా భావించింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతి పనిని కృష్ణుడికి సమర్పిస్తూ కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. ఉదయం లేవగానే గోవులకు గడ్డి వేస్తూ, పాలు పితికేటప్పుడు, ఇంటిని శుభ్రం చేస్తూ, భోజనం సిద్ధం చేస్తూ, మార్కెట్కు వెళ్తూ ప్రతి క్షణం ఆమె నోటి నుంచి కృష్ణార్పణం వినిపించేది. ఆమె జీవనం కృష్ణమయమై ఆమె చుట్టూ ఓ పవిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని రోజులకు గ్రామంలోని కృష్ణ ఆలయంలో వింత సంఘటనలు జరగటం మొదలైంది. రాధమ్మ కృష్ణార్పణం అంటూ ఇంటిని శుభ్రం చేసి ధూళిని బయటకు ఊడ్చినప్పుడు ఆలయంలోని కృష్ణ విగ్రహం మీద ధూళి పడేది. కృష్ణార్పణం అంటూ ఆవు పాలు పితికితే విగ్రహంపై పాలు పడేవి. ఆవులకు గడ్డి వేస్తే గడ్డి పడేది. పూజారి రోజు విగ్రహాన్ని శుద్ధి చేసినా మరుసటి రోజు మళ్ళీ అదే జరిగేది. గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి ఆశ్చర్యంతో గుసగుసలాడుకున్నారు. కొందరు దీన్ని అపవిత్రంగా భావించారు. ఒకరోజు రాధమ్మ గోమయాన్ని తొలగిస్తూ కృష్ణార్పణం అనగానే ఆలయంలో విగ్రహం మీద గోమయం కనిపించింది. గ్రామస్తులు ఈ సంఘటనలను రాధమ్మతో ముడిపెట్టి ఆమెను నిందించారు. ఆమెను గ్రామస్తులు రాజు దర్బారుకు తీసుకువెళ్లారు. రాధమ్మ కన్నీళ్లతో తనకు ఏ తప్పు తెలియదని, తాను కేవలం భక్తితో మంత్రం జపిస్తున్నానని వాపోయింది. అయినా గ్రామస్తుల కోపానికి భయపడిన రాజు ఆమెను కారాగారంలో బంధించాలని ఆదేశించాడు. కారాగారంలో రాధమ్మ భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఏడుస్తూ కారాగారంలో అడుగుపెట్టినప్పుడు కూడా కృష్ణార్పణం అంది. అద్భుతంగా మరుసటి రోజు ఆలయంలో కృష్ణ విగ్రహం గర్భగుడిలో ఒక చిన్న బాలుడిలా వెనక్కి తిరిగి భక్తుల పూజలను నిరాకరించినట్లు కనిపించింది. గ్రామస్తులు ఈ విషయాన్ని చూసి ఆందోళన చెందారు. మరో రోజు రాధమ్మ కారాగారంలో కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనగానే ఆలయంలో విగ్రహం నేలపై కనిపించింది. మూడవ రోజు ఆలయ గర్భగుడి తలుపులు ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఇంతలో కారాగారంలో రాధమ్మ కాలికి గాయమై రక్తం ధారాపాతంగా కారింది. ఆమె అలవాటు ప్రకారం కృష్ణార్పణం అనగానే గాయం అద్భుతంగా మాయమైంది. ఈ సంఘటనను చూసిన కారాగార అధికారి రాజుకు విషయం తెలియజేశాడు. అదే సమయంలో గ్రామస్తులు ఆలయంలో కృష్ణ విగ్రహం బొటనవేలు నుంచి రక్తం కారుతుందని రాజును కలిశారు. ఎన్ని కట్టులు కట్టినా రక్తం ఆగటం లేదని వాపోయారు. రాజు వెంటనే రాధమ్మను రాజ్యసభకు పిలిపించాడు. రాజు ఆమెను ప్రశ్నించగా రాధమ్మ అమాయకంగా తన గాయం మాయమైన విషయం తెలియదని, కేవలం కృష్ణార్పణం అన్నానని చెప్పింది. రాజు ఆమెను ఈ మంత్రం అర్థం నీకు తెలుసా అని అడిగాడు. రాధమ్మ, నాకు తెలియదు. గ్రామంలో విని ఇది భగవంతుడికి సమర్పించే మాటగా భావించి జపించాను. నేను తప్పు చేశానా? దయచేసి క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజ్యసభలో నిశ్శబ్దం నెలకొంది. సభాసదులు రాధమ్మ అమాయక భక్తికి సిగ్గుపడ్డారు. రాజు ఆమెకు కృష్ణార్పణం అర్థాన్ని వివరించాడు. నీవు ఈ మంత్రం చెప్పిన ప్రతిసారి నీ చర్యలు కృష్ణుడికి సమర్పితమవుతున్నాయి. నీవు ధూళి ఊడ్చినప్పుడు, గోమయం తొలగించినప్పుడు నీ గాయం కూడా ఆయనకు చేరింది. నీ భక్తి శక్తి కృష్ణుణ్ణి నీ వైపు ఆకర్షించింది అని చెప్పాడు. గ్రామస్తులు ఆమె నిర్మల భక్తికి మునిగి ఆమెకు క్షమాపణలు తెలిపారు. రాధమ్మ కన్నీళ్లతో ఆలయానికి వెళ్లి కృష్ణుడి విగ్రహం ముందు నిలబడి, నా అజ్ఞానంతో నీకు బాధ కలిగించాను, దయచేసి క్షమించు అంటూ ఏడ్చింది. ఆ క్షణంలో ఆలయంలో దివ్యమైన వెలుగు నిండింది. ఆ రోజు నుంచి రాధమ్మ తన భోజనాన్ని కృష్ణుడికి సమర్పిస్తూ శుద్ధమైన ఆహారాన్ని తయారు చేసి కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆలయంలో కృష్ణ విగ్రహం మీద చెత్త పడటం ఆగిపోయింది. బదులుగా ఆమె సమర్పించిన ఆహారం ఆలయంలో దివ్య సుగంధంగా వ్యాపించేది. రాధమ్మ భక్తి గ్రామమంతా చర్చనీయాంశమైంది. ఆమె అమాయకత్వం, నిస్వార్థ భక్తి కృష్ణుణ్ణి సైతం ఆకర్షించాయి. ఈ విశ్వం కృష్ణమయం. భక్తులు నిజమైన శ్రద్ధతో సమర్పించే ప్రతి వస్తువును ఆయన స్వీకరిస్తాడని రాధమ్మ కథ నిరూపించింది. ఆమె జీవనం గ్రామస్తులకు స్ఫూర్తిగా నిలిచింది.
ఈ కథ పిల్లలకు చెప్పటం ద్వారా వారిలో భగవంతుడి పట్ల విశ్వాసం, భక్తి పెంపొందించవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.